శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 90. చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. నామార్థము: చిచ్చక్తి జ్ఞానరూపశక్తి, చేతనారూప చైతన్య రూపశక్తి, జడశక్తి జడరూపశక్తి, జడాత్మిక జడస్వరూపం కలది. గాయత్రి గాయత్రీ మంత్రము, వ్యాహృతి గాయత్రిని ఉచ్చరించటము, సంధ్య సంధ్యాకాల స్వరూపిణి, ద్విజబృంద నిషేవిత ద్విజుల చేత సేవింపబడేది. శ్లోకార్థము: అమ్మా, నీవు శుద్ధ చైతన్య స్వరూపిణిగా విరాజిల్లుతున్నావు. జడ పదార్థంలో శక్తివి నీవే, వాటి యందు గల ఆత్మశక్తి రూపాన్నివి నీవే. వేదజనినైన గాయత్రి మాతవు, గాయత్రి మంత్రానివి నీవే, మంత్రాలలో గల సారానివి నీవే. బ్రాహ్మణులచే సంధ్య వేళలో ఉపాసించబడే వేదమాతవు నీవే తల్లి. అద్వైతార్థము: చిచ్చక్తి పరమాణు నుంచి పరమాత్మ వరకు అంతటా విశ్వశక్తి నిండి ఉంది. ఆ శక్తే ప్రాణశక్తిగా జీవుడు చిత్తానికి అనుసంధానమైన దాన్ని చిచ్చక్తి అంటారు. చేతనారూప ఈ చిచ్చక్తియే క్షేత్రంలో ప్రవేశించి తన చలన శక్తితో కర్మలను చేయిస్తూ ఉత్తేజపరుస్తుందని చేతనారూప అనే నామానికి అర్థము. జడశక్తి జడాత్మిక, విశ్వమంతా హరిమయం శక్తిమయం. జడములోనూ ఈ విశ్వశక్తి ఉందని గ్రహించి ఆ సమిష్టి జడాత్మను గుర్తించడమే ఈ నామానికి అర్థము. గాయత్రి వ్యాహృతి 24 అక్షరాలతో కూడిన వేదమంత్రం. ఈ గాయత్రి మంత్రోచ్చారణ జడంగా ఉన్న కుండలిని శక్తిలో చలనం కలిగి మనిషిని ఉత్తేజపరుస్తుంది. ఈ గాయత్రి సాధన సఫలీకృతం అవ్వాలంటే శుద్ధ శబ్దోచ్చారణ, నియమ నిష్టలు, సత్ప్రవర్తనలు కలిగి ఉండటమే గాయత్రి వ్యాహృతికి అర్థము. శబ్ద ఉచ్చారణ పరస్పర సంభాషణ రూపమైనది. ఇది సమస్త ప్రపంచ కార్యాలకు మూలకం. వ్యాహృతి సంధ్య, సంధ్య అంటే మధ్య ఉండేది అని అర్థము. ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య ఉండే విరామ సమయం. అలాగే ఆలోచనకు మధ్య ఉండే విరామ సమయాన్ని సంధ్య లేదా శూన్యస్థితి అంటారు. ఈ శూన్యస్థితి గమనింపుతో మనలోని ఎరుకను పెంచుకోవాలి. ద్విజబృంద నిషేవిత పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడే. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు. ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఎప్పుడైతే సాధన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడే బ్రాహ్మణులమవుతాం. అదే దివ్యత్వాన్ని పొందడం అంటే. అలాంటి ద్విజుల వల్ల ఆదిశక్తి సేవించబడుతుందని ద్విజబృంద నిషేవితగా కీర్తించారు అని పద్మాజక్క అమ్మ మనకి అందించినందుకు పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.